ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. సుప్రీం లీడర్ మరణించినా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలను గడగడలాడిస్తోంది. ఇజ్రాయెల్పై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలు టార్గెట్ చేస్తోంది. మరోవైపు అమెరికా, ఇరాన్ కూడా దాడులు తీవ్రతరం చేశాయి. అయితే ఈ దాడులకు అమెరికా సైనికులకు ధార్మిక సూత్రాన్ని రహస్యంగా బోధిస్తోంది. మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ సైనికుల మత స్వేచ్ఛ కోసం పోరాటం చేసే సంస్థ 40కి పైగా యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు స్వీకరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో వ్యాపించాయి. ఒక కమాండర్ సైనికులకు జీసస్ ట్రంప్ కు అర్మాగెడ్డాన్ ప్రారంభింపమని ఆదేశించాడు కాబట్టి ఇరాన్పై దాడి మన ధర్మమని చెప్పినట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాల్లో బైబిల్ భాగాలు పాఠాలు చేసి యుద్ధాన్ని దైవిక కర్తవ్యంగా చిత్రీకరించారు. అమెరికా ఫోకస్ ప్రధానంగా ఇరాన్, ఇరాక్, సిరియాలపై ఉంది. అర్మాగెడ్డాన్ను రెలవేషన్ బుక్లోని అంతిమ యుద్ధంగా వర్ణించి ముస్లిం దేశాలపై దాడిని చెడుగా ఓడించడంగా ప్రచారం చేశారు. ట్రంప్కు వచ్చిన దైవిక సందేశాల ద్వారా ఈ చర్యలు సమర్థనీయమని కమాండర్లు ప్రబోధం చేశారుట. ఈ సమాచారంపై పెంటగాన్ దర్యాప్తు ప్రారంభించింది. కానీ అధికారికంగా పేర్కొన్నది లేదు. ఎంఆర్ఎఫ్ఎఫ్ తరపున మిక్కీ వెయిస్ మ్యాన్ ఇది రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు. డెమోక్రటిక్ నాయకులు కాంగ్రెస్ విచారణ డిమాండ్ చేశారు. రిపబ్లికన్లు వ్యక్తిగత విశ్వాసాలుగా తీసుకుని తిప్పికొట్టారు. సైనికుల మధ్య మత విభేదాలు పెరిగి మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ ఇస్లామిక్ దేశాలు మత యుద్ధంగా చూసి ఉగ్రవాదానికి ఇవి ఆధారం అవుతుంది. ఇరాన్ మీడియా ఇప్పటికే దీన్ని ప్రచారం చేస్తోంది. అమెరికా సైన్యంలో మత ప్రభావం కొత్తది కాదు. 2003 ఇరాక్ యుద్ధంలో కూడా ఇలాంటి ఆరోపణలొచ్చాయి. ఎవాంజెలికల్ గ్రూపులు పెరగడంతో ఈ ట్రెండ్ బలపడింది.